వెల్కమ్ టు అక్నాలెడ్జ్ మీ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ అక్నాలెడ్జ్ మీ చేయండి అంటే తెలుగులో గుర్తించండి అని. పాపులర్లీ చూసుకుంటే ఫస్ట్ టైం రివ్యూ చేయబోతున్నాను, చూసి ఆదరించండి. ఫస్ట్గా మన పుష్ప 2 ట్రైలర్ నుంచి మొదలెడదాం. పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది, కానీ అందరిలా కాకుండా మనం ఆ ట్రైలర్ చూసేసి ఆ ట్రైలర్ గురించి పిన్ టు పిన్ చెప్పేసి కట్ట కాకుండా మనకు నచ్చిన పాయింట్లు ఏంటి, ఆ 3 పాయింట్లు ఏంటని మనం చూసి చెప్పుకుంటే బాగుంటుంది కదా అని రివ్యూ చేస్తున్నాను. ముందుగా నాకు 3 పోషన్లు, అర్థం కాని పోషన్లు 3 పోషన్లు ఉన్నాయి. ఆ పోషన్లు ఏంటంటే ఒకటి గుండు మామ, అరగుండు వేసుకుని ఉన్నాడు కదా ఆ గుండు మామ. ఎవడా గుండు మామ నాకు అర్థం కాలేదు. ఆ గుండు మామ ఈయనే. ఈ గుండు మామ మన దేవర మూవీలో భైరవ అంటే సైఫ్ అలీ ఖాన్ కొడుకు కింద నటించాడు. ఈయన పేరు తారక్. నేను చాలా మూవీస్ నటించాలే కానీ మనకి పర్టికులర్ తెలిసిందంటే ఆ దేవర మూవీలోని. ఈయన అసలు ఏంటి గెటప్ నాకు అర్థమే కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే అసలు ఏంటి ఏమైనా హీరోతో కూడా లేకపోతే విలన్తో కూడా లేకపోతే ఏమైనా మిగతా గ్యాంగ్స్టర్తో కూడా నాకు అర్థం కాలేదు. ఈయన మరీ విచిత్రంగా చూడు కొడేసారండి. కొడేసిన తర్వాత చెతకొడేసి అన్నీ చేసి ఒక పక్క గుండు కొరికేసి ఒక పక్క జుట్టించేసాడు. కానీ ఆయన నవ్వుతున్నాడు. అసలు ఏంటి నాకు అర్థం కాలేదు. వేరే చూస్తే మన అక్కడ ఏమన్నా రివెంజ్ తీయించుకున్నాడే, రివెంజ్ పుష్పరాజుతో రివెంజ్ తీసుకున్నాడు, లేకపోతే పక్కన ఉంటే ఎవరితో రివెంజ్ తీసుకున్నాడు, అలా నవ్వుకుంటున్నాడేమో అర్థం చేసుకోవాలి మనం అంతే. నెక్స్ట్ పుష్ప, ఇది అమోర్ సీన్స్, అమోర్ గెటప్. మన అమోర్ సీన్స్ ఉన్నాయి కదా అందులో, అంటే మొత్తం అమోర్ సీన్స్ ప్రాపర్లీ అందులో ఉన్నాయి. ఇంకా డబల్గా వేరే సీన్స్లో కూడా అమోర్ గెటప్ వేసుకున్నాడో మనకు తెలియాలి. ఎందుకంటే అమోర్ గెటప్స్ విచిత్రంగా ఇందులో కూడా ఉన్నాయి, చాలా సీన్స్ ఉన్నాయి కదా. 4వది ఎలాంటి ఇది స్నాక్స్, ఎలాంటి స్నాక్స్ ఎన్నో స్నాక్స్, 1 2 కానీ కట్ చేయడం కూడా ఎలాగా పక్క ఒకటి కట్ వైజ్గా మనకి స్టోరీ చెప్పకుండా కట్ చేసినట్టు కట్ చేశారు. ఇవన్నీ డిసెంబర్ 5న థియేటర్లో తెలుసుకున్నాం. ఈ రివ్యూ నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ అక్నాలెడ్జ్ మీ చేయండి అంటే తెలుగులో గుర్తించండి.